కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. ఈ నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిన కీలక బిల్లుల రూపకల్పన, విపక్షాలను ఎదుర్కొనే వ్యూహాలపైనే ప్రధాని ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాతే కేంద్ర కేబినెట్లో మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. ఈ నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే భారీ మార్పులు చేర్పులు ఉంటాయంటూ గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి ఊహాగానాలకి బ్రేక్ పడింది. ప్రస్తుతానికి ఎలాంటి మంత్రివర్గ విస్తరణ లేదా మార్పులు ఉండబోవచ్చన్న ప్రభుత్వ వర్గాలు మనకు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధాన లక్ష్యం త్వరలో ప్రారంభం కాబోతున్నటువంటి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఈ కొత్త మంత్రులను చేర్చుకోవడం కంటే రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సినటువంటి కీలక బిల్లుల రూపకల్పన, విపక్షాల వ్యూహాలను తిప్పుకొట్టేలా పార్లమెంటరీ వ్యూహాలను సిద్ధం చేయడం పైన ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించిందన్నది గవర్నమెంట్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ నిర్ణయం వెనుక కొన్ని ముఖ్యమైనటువంటి రాజకీయ కారణాలు, అదేవిధంగా పరిపాలనాపరమైనటువంటి కారణాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 3వ వారంలోనే ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. వర్షాకాల సమావేశాలు ప్రభుత్వానికి సమావేశాలు అత్యంత కీలకం అని చెప్పొచ్చు. బడ్జెట్ తదనంతర పరిణామాలు మనం చూసాం. నీటి పరీక్షల వివాదం తర్వాత ఇతర జాతీయ అంశాలపై కూడా విపక్షాలు ప్రభుత్వాన్ని ముట్టడించడానికి సిద్ధమవుతున్నాయి. ఇలాంటి ఉత్కంఠభరిత సమయంలో మంత్రివర్గాన్ని మార్చితే కొత్త మంత్రులకు తమ శాఖలపైన పట్టు సాధించడానికి సమయం సరిపోదు. సభలో విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కూడా కష్టమవుతుంది. అందుకే పాత మంత్రులతోనే ఈ సెషన్ ఎదుర్కోవాలని ప్రధాని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోపక్క బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో పార్టీ సరికొత్త టీమును సిద్ధం చేస్తుంది. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు అనేవి ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ పదవుల మార్పులతో కూడా ముడిపడి ఉంటాయి. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు మంత్రులను పార్టీ బాధ్యతలోకి తీసుకోబోతున్నారు. ఈ రెండు ప్రక్రియలను కూడా రీజనల్ అండ్ క్యాస్ట్ ఈక్వేషన్స్ తో సమతుల్యంగా చేయాల్సింది. కాబట్టి మరింత సమయం తీసుకుని క్షుణ్ణంగా కసరత్తు చేయాలని కూడా అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ వంటి కీలక రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మంత్రివర్గ విస్తరణలో, ఈ యొక్క మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఈ రాష్ట్రాలకు చెందినటువంటి ఎంపీలకు కూడా పెద్దపీట వేయాల్సి ఉంటుంది. ఎవరిని చేర్చుకుంటే పార్టీకి గరిష్ట ప్రయోజనం చేకూరుతుందనే దానిపైన గ్రౌండ్ లెవెల్లో రిపోర్టులు కూడా పరిశీలించబోతున్నారు. ఎటువంటి తొందరపాటు లేకుండా పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ చేయడం మేలని కూడా అధిష్టానం భావించినట్టుగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికైతే రాజకీయ సమీకరణాల కంటే పరిపాలన, అదేవిధంగా పార్లమెంటరీ బాధ్యతలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తుంది. అయితే వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే బహుశా ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండే అవకాశం ఉందని కూడా పరిశీలకులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పార్టీ సంస్థాగత మార్పులపైనే అధిష్టానం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే రాబోయే పార్లమెంట్ సమావేశాల తర్వాత, ఈ వర్షాకాల సమావేశాల తర్వాతనే ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండే అవకాశం ఉంది. థాంక్యూ కృష్ణ.